మన సంస్కృతి మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. Krishna Krishna Hare Krishna Hare Hare. सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नमः. श्रीकृष्ण गोविन्द हरे
అరే విప్రవర్య, తమరు అప్పుడే లేచారే? అమృత గడియలు వస్తున్నాయిగా. ప్రతిదినం ఈ సమయానికే నేను లేస్తూ ఉంటాను. మనోహర, బహుశా నీవు రాత్రంతా నిద్రపోయినట్టుగా లేవు. విరహంలో ఉన్నవాడికి నిద్ర ఎలా వస్తుంది విప్రవర్య? అది ఈ వేకువజామున మనసు మరింత వ్యాకులత చెందుతుంది. నిజం చెప్పాలంటే రాత్రంతా లక్ష్మీదేవి గురించిన ఆలోచనలే నన్ను వేధించాయి. వేకువజామున ప్రేయసుని గురించి ఆలోచించకూడదు, ఆ దైవాన్ని స్మరించాలి. అందుకనే ప్రేయసిని వదిలి ఆ భగవంతుణ్ణి ధ్యానించు. మరి నేను స్నానం చేసి వస్తాను, పూజ చేసుకోవాలి. రారా, నువ్వు కూడా స్నానం చేసి నాతో పాటు పూజ చేద్దువు గాని. స్నానం చేస్తే ఏమొస్తుంది? స్నానం చేస్తే మనసులోని పాపాలు దూరం అవుతాయా? మనిషి మనసు పవిత్రంగా లేనంత వరకు ఎన్ని మార్లు స్నానం చేసినా వ్యర్థమే. అంతేకాదు, గంగలో స్నానం చేసినా, సూర్యునికి ప్రదక్షిణలు చేసినా మనసు పవిత్రంగా లేనిదే ఏ ప్రయోజనం ఉండదు. నాకు మాత్రం ఒక నియమం ఉంది మిత్రమా. మొదట ఆత్మను శుద్ధి చేసుకొని ఆ పైనే దేహశుద్ధి గావించాలి. సరే, అది వివరించు. ఆత్మశుద్ధి ఏ విధంగా చేసుకోవాలి? ప్రేమరసం అనే గంగలో మునగాలి. అలాగా? ఓ బ్రాహ్మణోత్తమ, ప్రేమించటం నేర్చుకోండి. ప్రేమించటం, ప్రేమ వల్లే తనువు, మనసు, ఆత్మ అన్నీ పవిత్రమవుతాయి. అయ్యో మురళీ మనోహర, నీవు మాటలతో పరులను తేలిగ్గా వశం చేసుకుంటావు. అందులో నిజం ఉన్నా లేకున్నా తప్పక రసానుభూతి మాత్రం ఉంది. నా మాటలు రసానుభూతితో నిండి ఉంటాయి. ఎందుకంటే నా మనసు రసమయ మురళి. సరే సరే, మాటలు చాలించు. నీ మాటలలో పడితే నా ప్రభాత పూజ వేళ దాటిపోతుందయ్యా, కనుక చాలించు. ముందు నేను వెళ్ళి స్నానం చేసి వస్తాను. సరే, మీ ఇష్టం. స్నానం అవసరం అనుకుంటే వెళ్ళిరండి. శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ. ఏవైనా సంస్కారం గల యువకుడు, భలే విచిత్రమైన వాడు. శ్రీకృష్ణ శ్రీకృష్ణ శ్రీకృష్ణ. లక్ష్మి లాంటి భార్య దిగులే ఉంది నాకు. బ్రాహ్మణవర్య, తమరి స్నానం అయినట్టేగా? అటు చూడండి, భగవంతుడి విగ్రహం కూడా ఉంది. తమ కోసం పువ్వులు కూడా తీసుకొచ్చాను, తీసుకోండి. తమరు వెళ్ళి ఆనందంగా పూజ చేసుకోండి. చాలా సంతోషం. నీవు మహా సంస్కారవంతుడివి. కానీ అప్పుడప్పుడు కాస్త విచిత్రంగా మాట్లాడుతుంటావు. ఎందుకంటే నా మాటలు సత్యమైనవి, పైగా నా తర్కం న్యాయమైనది. వృద్ధాప్యంలో నీవు నా ధర్మానికి నష్టం కలిగించాలని యత్నిస్తున్నావు. ఏ ధర్మానికైతే తర్కం వల్ల నష్టం కలుగుతుందో ఆ ధర్మం నిజమైనదే కాదు. ఇప్పుడు నేను నీళ్లకు నీళ్లను, పాలకు పాలను వేరు చెయ్యాలనే చూస్తున్నాను. కళ్లకు కనిపించేది ఎంతవరకు నిజమైనదని గ్రహించగలగాలి. అందుకు కాస్త బుద్ధిబలాన్ని ఉపయోగిస్తే అది గ్రహించడం చాలా తేలికవుతుంది. ఆ విషయాన్నే తమకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు నీవు మాటలతో
నన్ను ధర్మ సంకటంలో పడవేస్తున్నావు. సంకటాలు పరిష్కారం కావాలని పూజించండి, అన్ని సంకటాలు దూరం అవుతాయి. వెళ్ళండి, వెళ్ళి పూజ చేసుకోండి. వెళ్ళండి. నారాయణ నమస్తుభ్యం సర్వపాప వినాశనం. లక్ష్మి లాంటి భార్యే, లక్ష్మి లాంటి భార్యే నా సరసనుండా దిగులేముంది నా ఎదకు, కలతేముంది ఇక నాకు. శ్రీకాంత సర్వశ్రీయుక్తం శ్రీకృష్ణాయ నమో నమః. వేదనతో రామా, ఆ వేదనతో నా కనులేము తడిచే దిగులుగా మారే నా ఎదయే, వ్యధగా పాడే నా హృదయే. మురళీ మనోహర, ఏమయ్యా మురళీ మనోహర, ఏమిటి మిత్రమా? నీవు నీ ప్రేమ గీతాలను చాలించలేవా? ఎందుకు విప్రోత్తమా? నీ ప్రేమ గీతాలు నా పూజకు భంగం కలిగిస్తున్నాయి. మరి తమ భక్తి గీతాలు నాకు భంగం కలిగించట్లేదే? నీవా భగవంతుణ్ణి స్తుతించలేవా? స్తుతించటం నాకు రాదుగా. అయితే నీవు నాతో పాటు ఆ భగవంతుణ్ణి స్తుతించు. అలాగే. మిత్రుని ఆజ్ఞను శిరసావహిస్తాను.
मनोहर गोविन्द गिरिधर नमामि कृष्णं नमामि कृष्णं श्रीकृष्णमन्त्रं सदा सुन्दरं नमामि कृष्णं नमामि कृष्णं राजीवनेत्रुनि ध्यानिंचु नित्यं राजीवनेत्रुनि ध्यानिंचु नित्यं नमामि कृष्णं नमामि कृष्णं मुरली मनोहर गोविन्द गिरिधर नमामि कृष्णं नमामि कृष्णं జనులకు ఆశ్రయమీవే భక్తులకు విశ్వాసము నీవే యోగులు జ్ఞానులు ఆరాధించి ధ్యానించే పరమాత్ముడవీవే ధ్యానించే పరమాత్ముడవీవే ఈ సృష్టినంతా నడిపింతు వీవే ఈ సృష్టినంతా నడిపింతు వీవే నమామి కృష్ణం నమామి కృష్ణం కృష్ణ గోవింద గిరిధర నమామి కృష్ణం నమామి కృష్ణం భజించు మది హరిని మోహన మురారిని భజించు మది హరిని మోహన మురారిని మోహన మురారి గోవింద గిరిధారి గోవింద గిరిధారి సకల దుఃఖ హరి భజించు మది హరిని మోహన మురారిని భజించు మది హరిని కృష్ణ మురారిని గోవింద నామమే గోపాల నామమే హరి హరి ఓ హరి భక్త సులభుడే ముక్తిను సగులే హరి హరి ఓ మాధవుని లీలలాద్యంతం నయన కాంతులై హరి హరి ఓ శ్రీనాథు దివ్య నామమే మోక్ష మార్గమే హరి హరి ఓ మహిమ తెలియకరమా మహిమ తెలియకరమా గుణాంతర్య శరణన్న చాలు నీవు కృప చూపుతావులే భక్తితో ధ్యానించ దయ చూపుతావులే కృష్ణ మురారి ఓ కృష్ణ మురారి కృష్ణ మురారి శ్రీ కృష్ణ మురారి భజించు మది హరిని కృష్ణ మురారిని భజించు మది హరిని కృష్ణ మురారిని హరే కృష్ణ 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 హరే హరే భజించు మది హరిని కృష్ణ మురారిని 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 హరే కృష్ణ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే 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 కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే కృష్ణ
సుధామ, మా ఈ దివ్య దర్శనం వలన ఎన్నో జన్మల నీ భక్తి సఫలమయ్యింది. ఈ సమయాన నీవు మా సముఖాన ఉన్నందువలన నీ మీద మా మాయ యొక్క ప్రభావం ఉండదు. అందువల్ల ఈ క్షణాన నీ శరీరం సూక్ష్మ రూపాన్ని, నీ కన్నులు దివ్యత్వాన్ని పొందాయి. కావుననే నీవు నీ యొక్క దివ్య చక్షువులతో ఇక్కడ నలుదిశలా ఉపస్థితులయ్యున్నటువంటి సమస్త దేవతలను ప్రత్యక్షముగా వీక్షించగల భాగ్యాన్ని పొందగలిగావు. నీ చెంత మురళీ మనోహరుని రూపంలో ఉన్న అతడు కూడా మా అంశే. మమ్ము గుర్తించుము. ఈ సమస్త దేవతాగణం మన ఈ మహోన్నత కలయికను వీక్షించుటకి ఇక్కడకు వేంచేసింది. నీ వలనే ఈనాడు వీరందరికీ దుర్లభమైన మా దివ్య రూప సందర్శన భాగ్యం లభించింది. ఈ దివ్య రూపాన్ని మేము కొన్ని కోట్ల యుగాలకొకసారి ప్రకటితం చేస్తూ ఉంటాం. మా ఈ దివ్య రూప సందర్శన భాగ్యాన్ని పొందిన ప్రాణులు పొందుటకు ఇంకా ఏమీయును మిగిలి ఉండదు. వారు మా యొక్క శ్రీచరణముల చెంత విలీనమవుతారు. కాని ఈ జన్మలో నీ యొక్క పూర్వజన్మల కర్మఫలం ఇంకా మిగిలి ఉంది. అందువల్లనే నీవు నీ యొక్క ప్రారబ్ధానుసారం సుఖాన్ని, దుఃఖాన్ని ఇంకను అనుభవించవలసి ఉంది. ఎప్పుడైతే నీ కర్మఫలం అనుభవించటం పూర్తవుతుందో అప్పుడు నీవు ఈ దేహాన్ని త్యాగం చేస్తావు. తరువాత మా శ్రీచరణముల చెంత శాశ్వత ఆనందాన్ని పొందుతావు. అటు పిమ్మట నీవు అనుభవించడానికి ఏమీయును మిగిలి ఉండదు. కాని ఎప్పటి వరకు కర్మఫలాన్ని అనుభవించాలో అప్పటి వరకు నీవు ఈ శరీరంతోనే ఉంటావు. మాయ నుండి తప్పించుకొనజాలవు. అందువల్ల మేము అంతర్ధానమైన తక్షణమే మా యొక్క మాయ నిన్ను ఆవహిస్తుంది. అంతేగాక నువ్వు ఈ దృశ్యాన్ని, మా యొక్క దివ్య రూప సందర్శనాన్ని మరచిపోతావు. తథాస్తు.
మురళీ మనోహర, ఏమని చెప్పను? ఇవాళ నీతో కలిసి భగవంతుణ్ణి ధ్యానించడంలో కలిగినటువంటి ఆనందం నాకింతవరకు ఎప్పుడూ కలగలేదు. నేడు పూజ ఎంతో విచిత్రంగా సాగింది. నీవేదో గారడీ చేశావనుకుంటాను. గారడీ చేసింది తమరే విప్రవర్య. తమరి భక్తిలో ఖచ్చితంగా ఏదో గారడి ఉంది. తమరి గానంలో ఉన్న గారడి నన్ను లక్ష్మీదేవి లాంటి నా భార్యనే మార్పింపజేసింది. భలే విప్రవర్య, భలే. ధన్యులు తమరెంతో ధన్యులు. అంతా శ్రీకృష్ణుడి లీల. చూస్తుంటే నీపైన కూడా అతని కృపాదృష్టి సోకినట్టుంది. త్వరలోనే నీవు భక్తుడవైపోతావు. నేను తమ్ము వంటి అత్యంత భక్తులకైతేనే భక్తుడవుతాను. అదే నాకు ఆనందం. అద్భుతం. ఆ! స్వామి, ధన్యురాలను స్వామి, ధన్యురాలను. తమ భక్తిని అనుగ్రహించడమే కాక ఈ రుక్మిణిని కూడా ధన్యురాలను గావించారు. నాతో సమస్త దేవతలు కూడా ఈ భక్తుడు భగవంతుని అపురూప కలయికను చూసి పరవశించారు. అది మాత్రమే కాదు, తమ యొక్క దివ్య రూపాన్ని దర్శించి వారు ధన్యులయ్యారు స్వామి. నిజానికి ధన్యులం మేము దేవి. ఏ యుగంలోనూ ఇటువంటి భక్తుని మేము పొందలేదు. అతని భక్తి యొక్క తీవ్రత ఒక ప్రవాహంలా చెలరేగి భగవంతుణ్ణి అతని వద్దకు తీసుకువెళ్తున్నది. కాలగతిలో ఇటువంటి దుర్లభమైన క్షణం ఎప్పుడో ఒక్కమారే వస్తుంది. ఎప్పుడైతే భక్తి భావన ఓ ప్రవాహంలా పొంగుతుందో భగవంతుడు, భక్తుడు ఇరువురు ఆ ప్రవాహంలో ఒక్కటి కావలసిందే. ఆ తరువాత ఇరువురిలో భక్తుడెవరో భగవంతుడెవరో తెలుసుకోవటమే కష్టం. రుక్మిణి, నీవు ఈనాడు అటువంటి ఒక దివ్య, దుర్లభ, అమూల్యమైన క్షణానికి సాక్షివై నిలిచావు. మహద్భాగ్యం నాథ. నేడు తమరు తమ మిత్రునికి జన్మ జన్మాంతరాల భక్తి యొక్క ఫలాన్ని ప్రసాదించారు స్వామి. మేమతనికి ఏమీ ఇవ్వలేదు దేవి. ఇది అంతయు సుదాముడు తన జన్మ జన్మల భక్తి అనే శక్తిని ప్రయోగించి తన హక్కును తను సాధించుకున్నాడు. మా ఉపకారం ఏమీ లేదు. చూడు, మా ఇరువురి బంధం భక్తునికి భగవంతునికి ఉన్నటువంటిది. అది ఎన్నడూ ఎవ్వరూ విడదీయలేని మహోన్నతమైనది. ఇప్పుడు భగవంతుని చెంత అతనికివ్వటానికి ఏమీ మిగల్లేదు. ఇప్పుడు మిగిలి ఉంది మా మిత్రత్వపు లీల ఒక్కటే. లీలా? అవును దేవి, లీలే. ఇరువురు మిత్రుల మధ్య ఆటపాటల యందు ఆవేశాలు, ఆక్రోశాలు వస్తాయే, ఆ లీలే మిగిలి ఉంది. అయితే మరి తమరు ఆ లీల ఎప్పుడు ప్రారంభిస్తారో? సమయం ఆసన్నమైంది. అదుగో మురళీ మనోహరునితో కలిసి అతడు ద్వారకను చేరుకున్నాడు. లీలలాపి గోపాలుడు బాల్య సఖుడు కుచేలునితో సాగెనులే తన ద్వారకకు పుణ్యధామమునకు పుణ్యధామమునకు. చూడండి విప్రవర్య, ఇదే ద్వారకా నగరం. మరి నేను వెళ్ళొస్తాను. ఆ, ఆ, సరే. నీతో వచ్చాను కనుక ఈ దీర్ఘయాత్ర ఎలా సమాప్తమైందో తెలియనే లేదు. నీవు నా వెంట రాకుంటే నా ప్రయాణం ఎంతో కఠినమయ్యేది. లేదు విప్రవర్య, తమతో వచ్చాను గనుకనే నా ప్రయాణం సులభమైంది.
సరే, ఇక తమ దారి తమరు చూసుకోండి, నా దారి నేను చూసుకుంటాను. మనోహర, వెళ్లే ముందు శ్రీకృష్ణుడి గృహం ఎక్కడుందో చూపించి వెళ్ళవయ్యా. ద్వారకాధీశుడి గృహమా? ఇక్కడ చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. మార్గంలో ఎవరిని అడిగినా వారే వెంట వచ్చి రాజ్మహల్కి తీసుకెళ్తారు. కానీ నువ్వు అక్కడ దాకా వస్తే బాగుంటుంది కదా. దిగులు పడకండి, రాజ్మహల్ దగ్గరే తేలిగ్గా వెళ్ళొచ్చు. తమరు తమ మిత్రుడిని కలిసినప్పుడు నా గురించి చెబుతారుగా. ఆ? నన్ను ఆశీర్వదించండి. ధన్య జీవియా కుచేలుడు ద్వారక చేరెనులే, కృష్ణవాసమే గానక సతమతమాయనులే, సతమతమాయనులే. ద్వారక దర్శనమే సర్వ దుఃఖ పరిహారం, దీనుల బ్రోచే ధారుణి ఆలయం. రత్నరాసులతో రాజిల్లు నగరం, సిరి నడయాడే లక్ష్మీ నిలయం. ధరణి మాతయే మోదమునొందగా, సర్వశోభలతో విలసిల్లునుగా, ఇలలో అది శ్రీ వైకుంఠముగా, ద్వారక నగరమే స్వర్గధామముగా. ఇలా రండి 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 రండి. ఆ భయం భయంగా నడిచొస్తున్న మనిషి ఎవరు? ఎవరిని వెతుకుతున్నాడు? ఎవరో పొరుగు రథంలా ఉన్నాడు. ఎందుకంటే ద్వారకలో ఇంత గర్భదరిద్రుడు ఉండడం అన్నది అసాధ్యం కదా. ఎవరో బ్రాహ్మణోత్తమంలో గోచరిస్తున్నాడు. ప్రణామాలు బ్రాహ్మణోత్తమ. సుఖీ భవ, సుఖీ భవ. బ్రాహ్మణవర్య,
తమది పొరుగురు అనుకుంటున్నాను. ఎవరి గృహానికి వెళ్ళాలి తమరు? చెప్పండి, మేం తీసుకెళ్తాం. ఆ, మరి నేను శ్రీకృష్ణుడి గృహానికి వెళ్ళాలి. నన్ను అక్కడికి తీసుకువెళితే మీ మేలు మరువలేను. కృష్ణుడి గృహానికా? ఆ, కృష్ణుడి గృహానికే. ఆహా, అలాగా. అదే ఆ బండి తోలుకుంటూ ఉంటాడే అతనే కదూ? కాదు కాదు, నేను ద్వారకాధీశుల గురించి ప్రస్తావిస్తున్నాను. నేనిప్పుడు వారినే కలవాలి. ద్వారకాధీశుల్లా? ఆ, వారిని కలవాలనే వచ్చాను. ద్వారకాధీశుల్ని కలవాలా తమరు? ఆ, ఆ, ఏం మహానుభావ, ద్వారకాధీశులు తమకేమవుతారో? వారు నాకు పరమ మిత్రులు. శ్రీకృష్ణుల వారు తమకు పరమమిత్రులా? ఆ, వారి గృహానికి ఎటు వెళ్ళాలి? గృహమా? వారు రాజాధిరాజులయ్యా, అంతఃపురంలో ఉంటారు. తిన్నగా వెళ్ళి కుడివైపుకు తిరగండి. అక్కడి నుండే రాజప్రాకారం ప్రారంభం అవుతుంది. చాలా సంతోషం. నేను కాస్త మంచి తీర్థం సేవించి వెళతాను. రండి రండి. ద్వారకాధీశులు తన మిత్రుడని చెప్పుకుంటున్నాడు. పిచ్చివాళ్ళ ఉన్నాడు. అలాగే ఉన్నాడు. ఏ ఊరు నుంచి వచ్చుంటాడో ఇక్కడికి. ఇటువంటి దరిద్రుల్ని ద్వారకలోకి రాకుండా నిరోధించాలి. తప్పు. ద్వారకా వాసుడు అయ్యుండి ఈ విధంగా మాట్లాడకూడదు. దరిద్రుడైతే ఏమైంది? అతను కూడా ఒక మనిషే కదా. పాపం కాస్త మతి చెల్లించిందంతే. అటువంటి వాడికి నువ్వు అంతఃపురానికి దారెందుకు చెప్పావు? అయితే ఏమిటి? అంతఃపురంలో బ్రాహ్మణులకి మంచి కానుకలు లభిస్తాయిగా. పాపం ఈ బ్రాహ్మణుని వేషధారణ చూస్తే అంతఃపురంలో ద్వారపాలకులు లోనికి రానివ్వరుగా. వెళ్ళాలా వద్దా? ఏం చేయాలి? వెళ్ళిపో సుధామా, తిరిగి వెళ్ళిపో. చూసావుగా ప్రజలు నిన్ను చూసి ఎలా నవ్వారో, ఎన్ని మాటలన్నారో. పిచ్చివాడివట నీవు. పిచ్చివాణ్ణి నేను కాదు, వాళ్లే పిచ్చివాళ్ళు. వాళ్ళకేం తెలుసు నాకు కృష్ణుడికి మధ్య ఉన్న మిత్రత్వం గురించి? అవన్నీ మీ బాల్యం నాటి మాటలు. వాటి వల్ల ఏ ప్రయోజనమూ లేదు. ఒకవేళ అతడు ఈ సుధాముణ్ణి మరచి ఉంటే, సమయానుకూలంగా మనుషులు కూడా మారుతూ ఉంటారు. లేదు లేదు, అతడు భగవంతుడు, మహనీయుడు, సమయం కంటే గొప్పవాడు. సమయం అతన్ని ఎంత మాత్రమూ మార్చలేదు. మనుషులైతే కాలానుగుణంగా మారుతుంటారు. మరి భగవంతుడు మారడం అన్నది ఎన్నడూ జరగదు. భగవంతుడు ఎప్పటికీ మారడు.
స్వామి, తమరి మిత్రులు ద్వారకలో ప్రవేశించారు. తమరింకా వ్యాకులత చెందుటకు కారణమేమిటి? దేవి, వ్యాకులతకు కారణం ఉంది. సుధాముడు మిక్కిలి ఆత్మాభిమానం కలవాడు. ద్వారక యొక్క వైభవాన్ని చూసి ఈ వైభవంతో తన దరిద్రాన్ని పోల్చి చూసుకుంటాడు. ఈ సమయంలో అతనిలో ఒక అంతర్యుద్ధం జరుగుతుంది. మమ్ము కలవాలా లేక వెనుదిరిగి వెళ్ళాలా అని మా భయమంతా అతని ఆత్మాభిమానం ఎక్కడ మమ్ము కలవనీయకుండా వెనక్కి పంపిస్తుందోనని. చింతించకండి స్వామి, వారు తమను అవశ్యం కలుసుకుంటారు. ఒకవేళ వారు మరలి వెళ్ళినప్పటికీ నష్టమేమున్నది? తమరు వారిని కలుసుకున్నారు కదా. పునఃసమాగమనానికి ఇంత ఆతృత ఎందులకు? ఎందుకంటే సుధామునితో జరిగిన మా ఎప్పటి కలయిక అసత్యమైనది, అసంపూర్ణమైనది. అసత్యము అసంపూర్ణమా అంటే? చూడు దేవి, ఆ కలయిక అసత్యమైనదే. ఎందుకంటే మేము సుధాముని కలిసినప్పుడు మేముగా కాదు, వేరొకరిగా. అసంపూర్ణమైనది ఎందుకంటే అప్పుడు మా కలయిక ఇరువురి మిత్రుల కలయిక కాదు, ఇరువురు అపరిచిత వ్యక్తుల కలయిక. మార్గమధ్యంలో కలుస్తారు, మళ్ళీ విడిపోతారు. ఒక మిత్రుని కలిసిన అసలైన ఆనందం సుధామునికి లభించలేదు, మాకు లభించలేదు. సుధామునికి తమరిని కలుసుకున్న సంతోషం లభించలేదు, ఆ మాట అంగీకరిస్తాను. మరి తమరు తమ మిత్రుని కలుసుకున్నారుగా, ఇంతవరకు అతనితోనే ఉన్నారు. ఇప్పటికీ తమకు సంతృప్తి కలుగలేదా? సుధామునితో మా యొక్క కలయిక ఎటువంటిదంటే, ఒక బాలుడు నీటిలోని చంద్రబింబాన్ని చూసి అందుకోవాలని ఎంత ప్రయత్నం చేసినా చంద్రబింబం చేతికి చిక్కనటువంటిది. స్వామి, సుధాముని సంతోషముల గురించి తమరింత ఆలోచిస్తున్నారు. మరి యాత్రికుని రూపంలో ఎందుకు వెళ్ళారు? తమరి అసలు రూపంలోనే వెళ్ళి ఉండవచ్చు కదా. లేదు దేవి, అది సంభవం కాదు. ఎందువల్ల? ఎందువల్లంటే మమ్ము కలుసుకొనుటకు ఎంత తపస్సు అవసరమవుతుందో సుధామునికి ఇంకా అంత తపస్సు లభించలేదు. కర్మ సిద్ధాంతాన్ని అనుసరించి ఏ మానవుడైనా తమ యొక్క ధ్యేయాన్ని పొందుటకు కర్మలు చెయ్యాలి. కర్మలు చేయకయే కేవలం మనసులోని సంకల్పం మాత్రం చేతనే ధ్యేయం సాధ్యమైనచో ఇక కర్మలు ఎవరు చేస్తారు? సుధాముడు మహాపరాక్రమశాలి. అతడు తన యాత్రలో గాయపడ్డ తన పాదాలతో ముళ్ళు రాళ్లతో నిండిన భూమి మీద ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ పోయి ఒక కర్మవీరునిగా నిరూపించుకున్నాడు. మమ్ము కలుసుకొనుటలో అనేక కష్ట నష్టాలు సహించి ఒక నిజమైన మిత్రునిగా తనకు తానే సాటి అనిపించుకున్నాడు. ఇప్పుడు వారి కర్మఫలము పూర్తయినది కదా, వారిని కలుసుకునేందుకు ఇక ఆలస్యం ఎందుకు స్వామి? ఎందుకంటే మా కలయిక సాధారణమైంది కాదు. ఇదెంతో ఐతిహాసిక ప్రాధాన్యం కలిగింది. ఇప్పుడు మా ఇరువురి కలయిక వల్ల సకల దేవతలు తెలుసుకోవాలి, ధరిత్రిలోని సకల ప్రాణికోటి గ్రహించగలగాలి అసలైన మిత్రత్వం అంటే ఏమిటో, దానిని ఎలా కాపాడుకోవాలో. దారిలోనే సుధామునికి మా అసలు రూపంతో కలిస్తే వారందరికీ స్నేహంలోని విలువ తెలియదు.